హాయ్ గైస్, ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వద్దు అనుకుంటున్నాం, బయలుదేరిన ఒక మీటింగ్ ఉంది. సైత్య గారు ఇంకా వాడితో మీటింగ్ పడలే. సిగ్గా ఇంకా టర్నింగ్ దగ్గరే సిగ్నల్ పడింది. ఈ రైట్ మొత్తం ఖాళీగా ఉంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఖాళీగా చెప్పి. ఇప్పుడు కొత్త పోలీస్ అన్నాడు. సగం మందికి హెల్మెట్లు, సగం మంది ఎవడురా నువ్వు? సిగ్నల్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా వీడైతే పని చేయి. సెల్ఫీ మాత్రం మ్యాండేటరీ. అక్క చూస్తా ఫోటో దిగడం. అగో ఫోటో దిగట్లా, జస్ట్ అట్లా ఫోన్ పట్టుకుంది. ఇందరి దాకా ఫోన్ సెల్ఫీస్ దిగింది. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. లైవ్ పెట్టింది అక్క యూట్యూబ్లో. ఆహా, అంత కింద కామెంట్ చేస్తున్నారు. బేసిక్గా ఈరోజు మార్నింగ్ పూట నేను విందు దగ్గర పోవాలి. సరే ఏదో మీటింగ్ అని చెప్పేసి గంట సేపు కూర్చున్నా. 12కి వెళ్దాం అనుకున్నా. 12 బాయ్, 1 బాయ్, 2 బాయ్, 3 బాయ్, 4 బాయ్, 5 వచ్చింది. ఇప్పుడు కథం. ఇంకో ఇంతసేపు ఆపిన సైకో అనుకున్నాడే. వాడు సైకో సంభాగాడు. ఫోన్ ఛార్జింగ్ లేదు. బ్యాడ్ లక్. పెద్ద సమస్య వచ్చి పడిందే నాకు ఫర్ మై ఉమెన్స్. వెనక అమ్మాయిలే, ముందు అమ్మాయిలే. ఊరిని అంకమ్మ లిటరలీ బ్రో, పొద్దు నుంచి ఏం తినలే. పొద్దు నుంచి ఇప్పటిదాకా ఒక గ్లాసు వాటర్ తాగిన. ఆ పంది అయితే కనుక పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని తాగుతూ కూర్చోండు. నువ్వు అట్లే కూర్చున్నావు. 11 o'clock వెళ్ళిన వాళ్ళం 3 o'clock బయటకు వచ్చినాం. మళ్ళీ 3 నుంచి 5 దాకా వాడు ఏదైతే వర్క్ చెప్పిండో ఆ వర్క్ చేసి నా రిపోర్టింగ్ మేనేజర్ ఆయనకి ఇచ్చేసి నేను బయలుదేరిన. పాండన్నా అసలుకే ఆకలి వస్తుంది, ఓపిక లేదు నాకు. నేను జస్ట్ మిస్. రోడ్డు మీద పెద్ద గుంటుంది, అది దాంట్లో పడుంటే నేను బోర్ బొక్కలు పడుతుంది ఈరోజు. అసలు నియర్ టు మల్లారెడ్డి. జాగ్రత్త, దగ్గర రోడ్ అస్సలు బాగాలేదు. జాగ్రత్త రాను ఎవరైనా సరే. లేడీస్, అమ్మాయిలు ఆటో వెళ్తున్నారు. ఫస్ట్ టైం చూద్దాం. दीदी आप रेपरे करते आपका नाम? नाइस. शी इज डूइंग रैपिडो ड्यूड. वाओ, गुड इन्स्पिरेशन టు ఎవ్రీవన్. అక్క పేరు రాజీ అంట. నేను చూడలే. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండబట్టి ఇన్నేసి అయింది. మేబీ నేను చూడలే. బేసిక్గా చేస్తుండొచ్చు ఎవరైనా సరే, బట్ నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లా ఒక అమ్మాయి ఆటో నడపడం. రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాను. ఒక వరంగల్ అమ్మాయి అనుకుంటా హైదరాబాద్లో బైక్ మీద ర్యాపిడో చేస్తుంది. దాని తర్వాత నేను చూసినంటే ఈ అక్కన మాత్రమే. నేను చేసే కంటెంట్లో కూడా నేను పెడుతున్నా. అంటే రోజుకి ర్యాపిడో ఏం చేసి ఎంత వస్తాయి అని చెప్పేసి రోజు నేను పెడుతున్నా. డూ సమ్ వర్క్, ఖాళీగా ఉండకండి. డబ్బులు వస్తే నీకేంటంటే దాని వాల్యూ అర్థమైందా? అదే నీకున్న మదరో ఫాదరో కొనిస్తే నీకు ఆ వస్తువు వాల్యూ తెలియదు, నీకు అర్థం కాదు. నేను ఆ జూనియర్స్ కానీ నేను నా డిగ్రీ నుంచి చెప్తా, పోండి బయట, పోండి పని చేసుకోండి, మనీ సంపాదించండి, కొంత దాచుకో, కొంత ఇంట్లో ఇవ్వు, లేదా డూ సమ్ ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ కొనుక్కో, గోల్డ్ కొనుక్కో, ఒక వస్తువు కొనుక్కో. అండ్ నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయిని తిరిగి యూ షుడ్ బ్రింగ్ మనీ బ్యాక్.
నాకు స్కూటీ ఉంది, బైక్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా, వాటి మీద ర్యాపిడో, ఓలా కొడుతున్నా. అప్పుడు నాకు ఏమైంది, దాని మీద నాకు అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో అందుకనే వాళ్ళని కష్టపడండి, పని చేసుకోండి, డూ సంథింగ్ అంటున్నా ప్రతిసారి. అది మీ మధ్య కోసం చెప్పేది నేను కూడా. అబ్బా, ఆకలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా వేస్తుంది. కడుపు అంతా పిండే వస్తుంది ఆకలికి. ఇంకా ఆగి తిందామంటే కనుక ఆగలేం పరిస్థితి. అక్కడ మళ్ళీ విన్నుకు లేట్ అవుద్ది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. జర్నీస్ ఎలా అంటే బ్రో, ఒక్క నిమిషం ఆగినా సరే నీకు 10-20 minutes డిఫరెన్స్ వస్తుంది. అట్లా తిందాం. నాకు అట్లా తనకు వాళ్ళు ఫుడ్ పెడతానంట, పైగా కుమ్ముదాం పోయి. మేము వెళ్ళి కొంచెం ఆకలితో ఆపుకుందాం భయ్యా. ఈ మా సిగ్నల్ ఎప్పుడు పడుతుంది అని అర్థం కాదు. అట్లా 1 మంద నెక్స్ట్ పాలే 3, 2, 1 పడవే. పడింది వెళ్ళిపో. వ్యూ మాత్రం ఒక లెవెల్లో ఉందబ్బా. అంతా మెదక్, టూవర్డ్స్ మెదక్ కదా, అంతా అడవి ఏరియా. చలి మాత్రం ఇంకో రేంజ్లో ఉంది. మా స్కూటీ మీద ఎంత స్పీడ్ పోతున్నారు పొలగాలు. నేనే 70 పోతున్నా ఎన్ఫీల్డ్ మీద. వామ్మో, నాకైతే ఏం కనపట్లే. ముందర కొన్ని వెహికల్స్ ఉన్నాయంటే లో బీమ్ వేసుకో, బాగానే ఉంటుంది. కానీ ముందు ఏం లేవు అంటే అప్పుడు హై బీమ్ వేసుకో. ఇప్పుడు నేను ముందు ఏ వెహికల్స్ లేవు, హై బీమ్ వేసుకుని ఇప్పుడు లో బీమ్ చేసుకుని. నా ముందు కారు పోతుంది, కనబడుతుంది కాబట్టి. చలో, నర్సాపూర్ దాటిన ఇప్పుడే వెళ్ళిపోవాలి. యాజ్ పాస్ గట్టిగా కొట్టాలి మన దగ్గర నుంచి. ఇక్కడ నుంచి ఇంకొక 30 kilometers. A few moments later. ఫైనల్లీ లొకేషన్కి వచ్చేసాను అనమాట. వినోది ఇక్కడే డ్యూటీ పడింది. ఇది ఏంటి దాన్ని చూస్తున్నారు కదా అందరూ, ఇది ఎలక్షన్ ప్లేస్ అనమాట. సో విన్నుకు పడిన డ్యూటీ ఎలక్షన్. ఇన్ఛార్జ్ హై పొజిషన్ వచ్చింది తనకి రాలే, వాళ్ళ పోలింగ్ పొజిషన్ తనకి రాలే. తను వస్తే కలిసి వెళ్ళిపోతాం. చలో, ఇప్పుడు మా వైఫ్ది అయిపోయింది, హ్యాండ్ ఓవర్ అయిపోయింది. మా వైఫ్ పనిచేసిన ప్లేస్లో కాంగ్రెస్ వచ్చిందంట. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. One hour later. జస్ట్ ఇప్పుడే మెదక్లోకి ఎంటర్ అవుతున్నాం. పోతాం ఈజీగా వెళ్ళిపోతాం, 30 kilometers ఈజీగా వెళ్ళిపోతాం. చూపించేది స్పెషల్ అన్నమాట. నాకు తక్కువ మంది చూస్తారు ఇది, అదేంటో కాదు. ఓకే, మెదక్ చర్చ్ లిటరల్లీ అంత బాగుంది. ఇప్పుడు పర్మిషన్ ఉండదు, ఉంటే కనుక మంచిగా ఫొటోస్ తీసుకొని రావచ్చు. అసలు లోపలంతా మా బ్రీతింగ్కి మై గాడ్ జస్ట్ మిస్ మాకు. అందుకనే మీరు ఇట్లాంటి వైపు వస్తున్నప్పుడు హై బీమ్స్ వేయకండి, వచ్చే వాళ్ళకి కనబడదు. అబ్బో, చలి మాత్రం ఘోరంగా ఉంది భయ్యా. నాకు లోపల అంతా ఇది యాంటీ ఫాగ్ కాదు. సో నాకు లోపలంతా నా బ్రీతింగ్కి లోపలంతా మాయిస్ట్ ఫామ్ అయిపోతుంది. సరే పడుకో, ఏముందిలే.